విశాలంగా ఉన్న భూమిలో స్నానాలు చేస్తారు. ఓం నరసింహస్వామియే నమః అనంతరం ఆలయం మనోహరంగా ఉన్న ప్రాణాలను ఓ విచిత్రం ప్రధానాలయ ప్రాంగణంలో కోదండరామాలయం దర్శనమిస్తుంది. సీతాలక్ష్మణ హనుమంతుని సహిత శ్రీరామచంద్రుడు ఉన్న ఈ ఆలయంలోని ప్రాకారాలన్నీ అలనాటి రాజుల సంస్కృతి సంప్రదాయాలను స్ఫురణకు తెస్తాయి. ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. గర్భాలయంలో కొలువై ఉన్న సీతారామచంద్ర స్వాముల వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అశ్వత్థ వృక్షం ఏర్పరిచిన నాగుల కట్టకు చేరుకుంటారు. స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. శేషతల్పం మీద శయనిస్తున్నట్టుగా ఉన్న గోవిందరాజుల స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో పులకించిపోతారు. ఓం నమో నారాయణాయ అంటూ చేతులు జోడించి తమ మనోభీష్టాలు నెరవేర్చమని వేడుకుంటారు. గోవిందరాజుల స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న క్షేత్రపాలకుడు చెన్నకేశవ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. సమీపంలో ఉన్న కొట్టాయ మంటపానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో అలనాటి కట్టడాలను స్ఫురణకు తెచ్చే విధంగా ఉన్న ఈ కొట్టాయ మండపంలోనే స్వామివారికి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తారు. ముందు భక్తులకు ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. పంచలోహాలతో నిర్మించిన ధ్వజస్తంభాన్ని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం స్వామివారి దర్శనం కోసం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో ఉన్న రాతి స్తంభాలు ప్రాకారాలు దర్శనమిస్తాయి. ప్రధానాలయంలో స్వామివారికి అభిముఖంగా గరుడాళ్వార్ చిన్న మందిరం దర్శనమిస్తుంది. పూజించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో కుడివైపు భాగాన ఉన్న మందిరంలో వసంత వల్లభుల ఉత్సవమూర్తులు నయనానందకరంగా దర్శనమిస్తాయి. అత్యంత తేజోవంతంగా దర్శనమిచ్చే వసంత వల్లభుల ఉత్సవమూర్తుల దర్శన భాగ్యం చేతనే తమ జన్మలు తరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఈ మందిరంలో ఉన్న వసంత వల్లభుల ఉత్సవమూర్తుల శోభ దేశంలోని మరే ఆలయంలోనూ కానరాదని, స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలే దీనికి కారణమని భక్తులు చెబుతారు. ఉత్సవమూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో ప్రహ్లాదవానికి గురవుతారు. అష్టభుజుడైన శ్రీ నరసింహస్వామి తన 4 చేతులతో హిరణ్యకశిపుని తన తొడలపై పరుండబెట్టుకొని అతని వక్షస్థలాన్ని చీల్చుతున్నట్లున్న శిలారూపం భక్తులలో స్వామి పట్ల భక్తి విశ్వాసాలను పెంచుతుంది. అలాగే మిగిలిన చేతులలో శంఖ చక్ర ఖేడ్య ఖడ్గాలను దర్శించినట్టు స్వామి మనకు దర్శనమిస్తారు. స్వామివారికి సమీపంలో ప్రహ్లాదుని శిలారూపం భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామి ప్రాణం ఘోషిస్తోంది. ఖదిరోద్భవమని ఖాదిరం అనే వృక్షములో ఆవిర్భవించిన దానివల్ల ఈ క్షేత్రాన్ని ఖాద్రి గ్రామ్య పదముగా ఖదిరి అని పిలువబడుతుంది. స్వామివారు పద్మాసనంగా వెంచేసి ఉన్నారు. పద్మాసనం పైన హిరణ్యకశిపుల వారిని పనిపెట్టుకొని 2 సంవత్సరాల పొట్టను చించి ప్రేగులంతా మాలగా వేసుకున్నట్లను ఓ చేతిలో వారి యొక్క శిరస్సు, ఓ చేతిలో వారి పాదములు పట్టుకొని ఉన్నారు. ఓ చేతిలో సుదర్శనం, ఓ చేతిలో ఖడ్గం, ఓ చేతిలో శంఖం, ఓ చేతిలో కేఢ్యం, అష్టబాహులతో వేంచేసి రాక్షస సంహారం చేసి భక్త ప్రహ్లాదుల వారికి మోక్షం ఇచ్చినట్టుగా ఇక్కడ ఐతిహ్యం ఉన్నది. ఎట్లయితే ఆ ప్రహ్లాదులు రక్షించినారో అదే ప్రకారంగా భక్తుల పార్టీ ఒంగు బంగారంగా స్వామివారు వెలిసి ఈ యొక్క కార్తీక క్షేత్రంలో స్వామివారు అత్యంత వైభవంగా వెలిసి ఉన్నారు. కోపోదగ్రమాయనా ప్రత్యగ్ర సుందర విగ్రహమే ఉగ్ర కోపోదగ్రమాయనా కారుణ్య సౌజన్య దయారూపమే కారుణ్య సౌజన్య దయారూపమే అరుణించి భీకర
విశాలమైన ప్రాంగణంతో అలరారుతున్న అమృతవల్లి అమ్మవారి ఆలయమంతా లక్ష్మీ అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. ప్రధాన ద్వారాన్ని దాటి ముందుకెళ్తే చండీ ప్రచండీలను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గల శిలారూపాన్ని దర్శించుకొని అమ్మ లక్ష్మి అమృతవల్లి తారు. అనంతరం గర్భాలయానికి ఎడమ భాగంలో ఉన్న ఆండాళ్ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ఆండాళ్ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. కొండకు చేరుకున్న భక్తులకు ముందుగా కదిరికొండ లక్ష్మీ నరసింహస్వాముల వారి ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయానికి సమీపంలో ఉన్న దట్టమైన అడవిని చేరుకుంటారు. ఈ అడవిలో ఓ శిల మీద స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. ఖాద్రి అని ఈ క్షేత్రానికి పేరు రావడానికి కొండపై ఉన్న స్వామివారి పాదాలే కారణంగా చెబుతారు. లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని సప్త ఋషుల తపోభూమికి చేరుకుంటారు. ఓ పెద్ద రాతిశిల కింద భాగాన గల గుహలోనే సప్త ఋషులు తపస్సు చేసుకునేవారని చెబుతారు. సప్త ఋషుల